చూసారుగా ఫ్రెండ్స్, నేను ఎలా అంటు కడతాను. ఇందాక ఒక రెడ్ అన్నట్టు లోపల చుట్టూ ఏమో రెక్క మందారం, మధ్యలో ఒక ముద్ద మందారం టైప్లో వస్తుంది. దాన్నే అంటుకట్టాను. ఇవన్నీ కూడా అంటుపెట్టినవి. మీకు మళ్ళీ పెద్ద అయినాక మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తాను. ప్రతి చెట్టు నేనైతే మటుకు అంటుకట్టేసుకుంటాను ఇలా బతికినట్టే. ఇదైతే లేడీస్ కనకాంబరాలు ఇవి. ఇది కూడా అంతే, చిన్న మొక్క అన్నట్టు. అంటే ఇత్తనాలు నాటాలి దీనికి. దీని కొమ్మలు బతకవు. లేడీస్ కనకాంబరాలకి ఇత్తనాలు వస్తాయి. పూలు పూసాక వదిలేస్తే ఇత్తనం వస్తుంది. అది ఫ్రెండ్స్. ఈ ఎల్లో దానికైతే మటు కొమ్మలే. ఈ కొమ్మలు పెడితే బతుకుతాయి అంతే. ఇది కూడా కొమ్మ పెడితేనే ఇంత చెట్టు అయిపోయింది. అది ఫ్రెండ్స్. ఏదైనా జాగ్రత్తగా నాటుకుంటూ ఉంటే బాగానే ఉంటాయి. కష్టపడాలి ఏదైనా. ప్రతి పని కష్టపడండి, ఏది రాదు. అట్టనే చెట్లు నాటుకున్న ఏదైనా కూడా మనం పోషణ చేస్తుంటే వస్తూ ఉంటాయి. అది చిన్న చిన్న మా మినీ గార్డెన్ అన్నమాట. చిన్న గార్డెన్లో ఈ కొంచెం పెంచుకుంటూ ఉన్నాం ఆనందంగా. అది ఫ్రెండ్స్. అన్ని చిన్న చిన్న కుండీలలోనే పెడుతూ ఉంటాను నేను అంట్లు. ఇది కూడా అంత అంటు పెట్టింది. అక్కడ మల్లె పాదు ఉంది. ఆ పాదు తీసే నేను అంటుకట్టింది. ఈ చెట్టు మధ్యలో అంటుకట్టాను. అది తీసేసి వేరే కుండీలో పెట్టేశాను పైన బాల్కనీలో. ఇదైతే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఈ కింద గార్డెను. పైన కూడా మాకు లోపల కూడా మాకు బాల్కనీలో, ఇంకా క్యారిడార్లో అలా చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటున్నాను. ఇండోర్ ప్లాంట్లు ఉంటాయి కదా, ఆల్రెడీ ఒకసారి వీడియోలో పెట్టున్నాను ఇండోర్ ప్లాంట్స్ అవి. అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.